ఆత్మ దేవుణ్ణి ఆరాధించమంటది, పరిశుద్ధంగా ఉండమంటది, నీతిగా ఉండమంటది, మరి మోసం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు అని అంటది. కానీ శరీరం అంటది అట్లా కాదు, నువ్వు త్రాగు, తిను, తిరుగు, విచ్చలవిడిగా జీవించు, నువ్వు ఎవరినైనా కొట్టు, చంపు, బాధ పెట్టు, హింసించు, దూషించు, నిందించు, అవమానించు అని చెబుతుంది శరీరం. పిల్లారా, అవే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. 18 వచ్చిన దగ్గర మనం చదువుకున్నట్లయితే వర్స్ 18, మీరు ఆత్మచేత నడిపించబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. వర్స్ 19, శరీర కార్యములు స్పష్టమైన అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ఇవి శరీర కార్యాలు పతనం చేస్తాయి, పాడు చేస్తాయి, నాశనం చేస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పిల్లారా, నువ్వు శరీరానుసారంగా ప్రవర్తిస్తే నువ్వు నశిస్తావు, పాడైపోతావు. నీలో చెడు వ్యసనాలు, భయంకరమైన చెడు వ్యసనాలు పేకాటాడతారు కొంతమందికి. అంటే ఆ విధంగా ఎక్కువ పైసలు వస్తాయి అంటే పైసలు ఇంకొకరిని దోచుకోవాలని, అది తప్పు. పిల్లారు, ఇన్వెస్ట్ చేయటం తప్పు లేదు, బిజినెస్ చేయటం తప్పు లేదు, వ్యవసాయం